హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నా జతగాను ఉండగా కథ 6వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే కారులో నుండి దిగిన వ్యక్తిని చూసి మైథిలి ఆశ్చర్యపోతూ ఉంటుంది. రామ్మూర్తి అంకుల్, మీరు వచ్చారేంటి ఇక్కడికి అని అంటూ కళ్ళు పెద్దవి చేస్తుంది మైథిలి. రామ్మూర్తిని చూసి కార్తీక్ ఎక్కడికి వెళ్లకుండా లోపలికి వెళ్ళిపోతాడు. కేశవ్ని పిలిచి లగేజీ లోపల పెట్టమంటాడు కార్తీక్. ఏం మైథిలి, రాకూడదా ఇక్కడికి? చూద్దామని వచ్చాను. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. అది అంకుల్ అని ఏడుస్తూ మైథిలి కార్తీక్ వెళ్ళిపోతున్నాడు అంకుల్, అందుకే అని అంటుంది. అయ్యో, కార్తీక్ వెళ్ళిపోతున్నాడా? ఏరా కార్తీక్, వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు రామ్మూర్తి ఆశ్చర్యంగా. హలో అంకుల్ అని అంటూ నవ్వుతూ పలకరిస్తాడు కార్తీక్. నేనెక్కడికి వెళ్తున్నాను అంకుల్ అని అంటాడు కార్తీక్. మైథిలి ఆశ్చర్యపోతూ, కార్తీక్ ఎక్కడికి వెళ్ళడం లేదా, మరెందుకు బ్యాగ్ తీసుకొని అమెరికా వెళ్ళిపోతున్నానంటూ బయటికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. హే, అలా చూస్తున్నావంటే పెద్ద కళ్ళు వేసుకొని వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటాడు కార్తీక్. సరే బావా అని అంటూ లోపలికి వెళ్తుంది మైథిలి. అయోమయంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ప్రభావతి కోపం తెచ్చుకుంటూ, ఏంట్రా కార్తీక్ ఇది, ఇప్పటి వరకు వీరగం చేసి ఇప్పుడేంటి కామైపోయావు అని అంటుంది ప్రభావతి. అమెరికా వెళ్ళిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చి మైథిలిని ఏడిపించేశావు కదరా అని అంటుంది. నానమ్మ, సో సారీ, నేనెక్కడికి వెళ్ళడం లేదు, ఇదంతా నాటకం అని అంటాడు కార్తీక్. ప్రభావతి ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేస్తుంది. నాటకం ఏంట్రా? నానమ్మకి బీపీ పెరిగినట్టుంది కేశవ్, నానమ్మకి ట్యాబ్లెట్లు వేయి అని అంటాడు కార్తీక్. ప్రభావతికి ఏమీ అర్థం కాక తలగొక్కుంటూ ఉంటుంది. అంకుల్, మామయ్యకి ఎలా ఉంది, ట్రీట్మెంటు సరిగ్గా జరుగుతుందా అని అడుగుతాడు కార్తీక్. మీ మామయ్య రఘురామ్ గారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మీ అత్తయ్య రేవతి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది కార్తీక్. లాయర్ వచ్చారు అంకుల్, ఇక మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే నేను కాలేజీకి రావడం స్టార్ట్ చేస్తాను అని అంటాడు కార్తీక్. అయితే విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా రాబోతున్నావా కార్తీక్? అఫీషియల్గా అందరూ ఆమోదంతో రాబోతున్నాను అంకుల్, లాయర్ కూడా డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాడు అని అంటాడు కార్తీక్. అందుకు వచ్చాడు ఆ లాయరు, మరి మైథిలితో కార్తీక్ పెళ్లి చెల్లదు అన్నట్టు లాయర్ వచ్చారని చెప్పాడు కార్తీక్. నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ప్రభావతి షాక్ అవుతుంది. అంతలో మైథిలి కాఫీ కలుపుకొని తీసుకుని వచ్చి కార్తీక్కి అలాగే రామ్మూర్తికి లాయర్కి ఇస్తుంది. లాయర్ కాఫీ తాగుతూ మైథిలి వైపు చూస్తూ ఉంటాడు. చంపేసేలాగా లాయర్ వైపు చూస్తూ ఉంటుంది మైథిలి. లాయర్ భయపడుతూ కాఫీ తాగేసి, నేను వెళ్ళొస్తాను కార్తీక్ గారు, ఇదిగోండి డాక్యుమెంట్స్ అని చెప్పి అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు. మైథిలికి ఏమీ అర్థం కాక అయోమయంలో ఆలోచిస్తూ ఉంటుంది. మైథిలి, ఈరోజు నువ్వు కాలేజీకి రావడం లేదా అని అడుగుతాడు రామ్మూర్తి. వస్తానంకుల్, కానీ అని కార్తీక్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది మైథిలి. ఎందుకు రాదంకుల్, మొగుడు చైర్మన్గా కూర్చోబోతూ ఉంటే చూడాలి కదా అని అంటాడు కార్తీక్. ఆ మాట వినగానే మైథిలి సంతోషంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. అంటే అంకుల్, బావ చైర్మన్గా వస్తున్నాడంటే కాలేజ్ అంతా బావ చూసుకుంటాడు కదా అని అంటుంది ఆశ్చర్యంగా. అవును మైథిలి, ఎందుకు ఆశ్చర్యపోతున్నావని అంటాడు రామ్మూర్తి. అంకుల్, నాకు పిచ్చి పట్టేలా ఉందంకుల్, ఇప్పటి వరకు కార్తీక్ ఇక్కడి నుండి అమెరికా వెళ్ళిపోతాను అని అన్నాడు. అసలు ఇదెలా సాధ్యం అంకుల్ అని అంటుంది మైథిలి. ఏంటంత సీన్ క్రియేట్ చేశావు కార్తీక్ అని అంటాడు నవ్వుతూ రామ్మూర్తి. అవును అని అంటాడు కార్తీక్ కూడా నవ్వుతూ. అది నన్ను చాలాసార్లు ఏడిపించింది అంకుల్, దాన్ని బాగా ఏడిపించాలని ఇలా చేశాను. ఎందుకు నవ్వుతున్నారు ఇద్దరు? నాకు పిచ్చ కోపంగా ఉంది, ప్లీజ్ దయచేసి నవ్వడం ఆపుతారా? అసలు ఏం జరిగిందో తెలియాలి నాకు అని అంటుంది మైథిలి కొంచెం సీరియస్గా. కార్తీక్, ఇంతకీ నువ్వు అసలు సంగతి చెప్పలేదన్నమాట అని అంటాడు రామ్మూర్తి. లేదంకుల్, కొంచెం ఏడిపించాను పాపం అని అంటాడు నవ్వుతూ కార్తీక్. దీని గురించి అంకుల్ మీరైనా చెప్పండి అంకుల్, నేను కార్తీక్ని ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు, అది కేవలం కాలేజీ కోసమే కదా, అందుకే నేను పెళ్లి చేసుకుంది, మీరే కదా నాకు ఆ రోజు చెప్పారు అని అంటుంది అయోమయంగా మొహం పెట్టి మైథిలి. ఇప్పుడు ఇదంతా నా మెడకు చుట్టుకునేలా ఉంది కార్తీక్ అని అంటాడు రామ్మూర్తి. అంకుల్ ప్లీజ్, కార్తీక్ కూల్గా ఉన్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు, అమెరికా వెళ్ళిపోతానన్నాడు నా మీద కోపంతో, మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏంటంకుల్? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతూ ఉంటుంది మైథిలి. సారీ మైథిలి, మేమిద్దరం కలిసి నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకునేలా ప్లాన్ చేశామని అంటాడు రామ్మూర్తి. ఆ మాట విని మైథిలికి దిమ్మ తిరిగిపోతుంది. మీరిద్దరు ప్లాన్ చేయడం ఏంటంకుల్, మీరే కదా నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఏం చెప్పారు అని అంటూ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది మైథిలి. కార్తీక్ ప్రియ పెళ్లికి ముందు 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. మైథిలి ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రామ్మూర్తి మా ఇంటి దగ్గరికి వస్తాడు.
అంకుల్ అని అంటూ బాధపడుతూ పట్టుకుని ఏడ్చేస్తుంది మైథిలి. ఏడవద్దు మైథిలి, ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేశావా? ఓకే, యాక్సిడెంట్లో మావయ్య, నాన్న, అమ్మకి ఇలా జరుగుతుందని చెప్పు. అంకుల్, అందరినీ ఒకేసారి కోల్పోయినట్లు బాధగా ఉంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మైథిలి. రామ్మూర్తి కూడా వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటాడు. అక్కడే ప్రభావతి కూడా ఉంటుంది. ప్రభావతి కూడా ఏడుస్తూ ఉంటుంది. చూడు మైథిలి, నువ్వే ధైర్యంగా ఉండాలి కదా, అమ్మమ్మ చూడు ఎలా ఏడుస్తుందో అని అంటాడు రామ్మూర్తి. నీకొక విషయం చెప్పాలని వచ్చాను మైథిలి, నువ్వే ఈ సిచ్యువేషన్ నుండి కాపాడగలవు అని అంటాడు రామ్మూర్తి. ఏమైంది అంకుల్ అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది మైథిలి. నీకు తెలుసు కదా మైథిలి, మీ మావయ్య ఎంతో కష్టపడి విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ చేశారు కదా. అందుకే కదా అంకుల్, మావయ్యకి సహాయంగా ఉండాలనే కదా నేను కూడా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయింది లెక్చరర్గా అని అంటుంది మైథిలి. చాలా బాగా రన్ అవుతుంది. ఆ సంస్థకు సంబంధించిన వీలునామా మీ మావయ్య రాశారమ్మా. ఒకవేళ మీ మావయ్య అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఈ ఆస్తి కార్తీక్ కృష్ణ వారసుడవ్వాలని కోరుకున్నాడు అని అంటాడు రామ్మూర్తి. అవును అంకుల్, మామయ్య కోరిక కూడా అదే. బావ వచ్చి ఇన్స్టిట్యూషన్ అంతా నడపాలని ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అని అంటుంది మైథిలి కూడా. కార్తీక్ నీ మీద కోపంతో డిగ్రీ కూడా పూర్తి చేయకుండా అమెరికా వెళ్ళిపోయాడు 5 సంవత్సరాల క్రితం. అంటే అంకుల్, కార్తీక్ డిగ్రీ పూర్తి చేయలేదా అని అంటూ ఆశ్చర్యపోతుంది మైథిలి. అవును, ఆస్తి వీలునామాలో కూడా మీ మామయ్య చాలా కండిషన్ పెట్టారని అన్నీ వివరిస్తాడు రామ్మూర్తి మైథిలికి. అంటే బావ పెళ్లి చేసుకుంటేనే ఆస్తి అంతా బావ అనుభవించగలరా అని అంటుంది ఆశ్చర్యంగా మైథిలి. మైథిలికి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తాడు రామ్మూర్తి. మైథిలి, నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకోవాలి, మీ మామయ్య ఎంతో ఆశపడ్డాడమ్మా. అంకుల్, నాకు తెలుసు, కానీ కార్తీక్ని నేను పెళ్లి చేసుకోవడం కుదరదు అని అంది. మీకు తెలుసు కదా అంకుల్, నాన్నగారు నాకు సిద్ధుకి పెళ్లి చేయాలనుకున్నారు. అనుకోకుండా నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది, కానీ లేకపోతే మా పెళ్ళి నెక్స్ట్ మంత్ జరగాలి అని అంటుంది మైథిలి. నాన్నగారు కోరుకున్న ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం నేను సిద్ధుని పెళ్లి చేసుకోవాలి అంకుల్. ఎప్పటికీ నేను బావని పెళ్లి చేసుకోలేను అని అంటుంది మైథిలి బాధపడుతూ. నాన్నకు మాటిచ్చాను, ఎప్పటికీ నేను బావని పెళ్లి చేసుకోను అని. మామయ్యకు కూడా తెలుసు అని అంటుంది మైథిలి బాధపడుతూ. ఇప్పుడు విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది మైథిలి అని అంటాడు రామ్మూర్తి. మీ బావ ఏమో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఆస్తమ్మి అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అదే జరిగితే ఎంతోమంది భవిష్యత్తు నాశనం అయిపోతుంది మైథిలి. నువ్వే మీ బావని పెళ్లి చేసుకున్నావనుకో, నువ్వు ఎలాగో అలాగా ఒప్పించేయచ్చు అని అంటాడు రామ్మూర్తి. అంకుల్, నా వల్ల అస్సలు కాదు. సిద్ధుని నేను తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంకుల్. నా వల్ల కాదు, ప్లీజ్ పెళ్లి చేసుకోలేను అని అంటుంది బాధపడుతూ మైథిలి. అవును మైథిలి, రామ్మూర్తి చెప్పింది కూడా నిజమే కదా, నువ్వు బావని పెళ్లి చేసుకో అని అంటుంది ప్రభావతి కూడా. వాడికి నేను ఎంత చెప్పినా వినడం లేదు మైథిలి, వాడి పంతం వాడిది. నీ మీద కోపంతో ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అని అంటూ బాధపడుతూ ఉంటాడు రామ్మూర్తి. అంకుల్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంకుల్. నేను మీ ఎవరితోనూ ఏది చెప్పుకోలేను, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అంకుల్. నేను చేసుకోలేను అని అంటుంది మైథిలి. బావని పెళ్లి చేసుకోవడానికి ఏంటే నొప్పి నీకు, అర్థం కావడం లేదు అని అంటుంది ప్రభావతి. అయ్యో అమ్మమ్మ, మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు? నేను బావని పెళ్లి చేసుకుంటే బావని సిద్ధు బ్రతకనివ్వడు అని అంటూ మనసులో బాధపడుతూ ఉంటుంది మైథిలి. అయినా బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడంకుల్. నన్ను పెళ్లి చేసుకోడు బావ, ఒప్పుకోడు. ఇదంతా జరగని పని అని అంటుంది మైథిలి. మీ బావకి ఇష్టమున్నా లేకపోయినా నువ్వు మోసం చేసైనా పెళ్లి చేసుకోవాలి. విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాపాడాలి మైథిలి, అది నీ బాధ్యత, అర్థమవుతుందా అని అంటుంది ప్రభావతి. చిన్నప్పుడు నువ్వు అనాథగా పెరగవలసిన దానివి. నిన్ను తీసుకుని వచ్చి మీ మామయ్య ఇంట్లో నీకు స్థానం ఇచ్చాడు. ఆ కృతజ్ఞత తీర్చుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా మైథిలి అని అంటూ ప్రభావతి కూడా అనడంతో ఇక కాదలేక మీ ఇష్టం అంకుల్ అని అంది మైథిలి. అలా మైథిలి ఒప్పుకొని ఈ పెళ్లి చేసుకుంటుంది. ఇక మనం ప్రజెంట్లోకి వస్తే, అంటే అంకుల్, మీరు నా దగ్గర అబద్ధం చెప్పి నేనే బావని పెళ్లి చేసుకునేలా చేశారు కదూ అని అంటుంది కోపంగా చూస్తూ. నన్ను క్షమించు తల్లి, నిన్ను మోసం చేసింది నిజమే, కానీ నీకు కార్తీక్కి పెళ్లి జరగాలి అని అంటాడు రామ్మూర్తి. నీకు కార్తీక్కి పెళ్లి జరగడానికి జస్ట్ నేను ఒక చిన్న అబద్ధం చెప్పాను, అంతేకాని అంతా నడిపించింది మీ బావే. నువ్వు మీ బావతో మాట్లాడుకో, తర్వాత కాలేజీకి వచ్చి అని చెప్పి అక్కడి నుండి రామ్మూర్తి కూడా వెళ్ళిపోతాడు.
కార్తీక్ వైపు పిచ్చ కోపంతో చూస్తూ ఉంటుంది మైథిలి. బావా, ఏంటిది? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత మోసం చేస్తావా? నాటకం ఆడావా అని అంటుంది. నువ్వు నాతో ఆడిన నాటకాలతో పోల్చుకుంటే ఇదేం పెద్ద నాటకం కాదులే మైథిలి అని అంటాడు కార్తీక్. అంటే నువ్వు ప్రియని పెళ్లి చేసుకోవడం అంతా నాటకం, ప్రియ నాతో మాట్లాడించిందంతా నాటకమా? అవును మిథిలి, అంతా నాటకమే. నువ్వే నన్ను పెళ్లి చేసుకునేలాగా నేనే ప్లాన్ చేశాను. అసలు నాన్నగారు ఆస్తి వీలునామాలో కండిషన్స్ ఏమీ పెట్టలేదు. నాన్నకేమైనా తెలుసా ఏంటి? అయినా చనిపోతారని ముందే అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని రాసి పెట్టుకుంటారా ఏంటి అని అంటాడు కార్తీక్. కోడలకి ఎవరైనా ఆస్తి రాస్తారా ఏంటి? పిచ్చి కాకపోతే సరే, కొడుక్కి అన్యాయం చేసి మరి. రామ్మూర్తి అంకుల్ నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. సో ఆయన చెప్తే నమ్ముతావని ఆయన ద్వారా నీకు అలా చెప్పించానంతే అని అంటాడు కార్తీక్. ఎందుకు బావా ఇదంతా చేశావు? ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని అంటుంది మైథిలి బాధపడుతూ. నువ్వు చేసింది ఏంటి మైథిలి? ఎన్నోసార్లు నీ వల్ల నా మనసు ముక్కలైపోయింది. ఆ సిద్ధు గాని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదని ఇలా చేశాను. ఇక నువ్వు నా భార్యవి. ఆ సిద్ధు వచ్చి ఎలా నేను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను అని అంటాడు కోపంగా. అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. ప్రభావతి మైథిలి దగ్గరికి వచ్చి, మనమేదో చేద్దామనుకుంటే మీ బావేంటి ఇలా చేశాడు అని అంటుంది ప్రభావతి. అంతా నీ వల్లే అమ్మమ్మ, నిన్ను చంపేయాలి ముందు. వాడిని మనం ట్రాప్ చేసామనుకున్నాం, కానీ వాడి ట్రాప్లో మనం ఇరుక్కుపోయామమ్మమ్మ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు బావకి పెళ్ళయిందని తెలిస్తే సిద్ధు ఏం చేస్తాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది మనసులో మైథిలి. ఎంతో కష్టపడి బావ నన్ను ద్వేషించేలాగా చేశాను, ఇక్కడి నుండి వెళ్ళిపోయేలాగా చేశాను. అయినా సరే బావ నా మీద కోపంతోనో వాడి మీద పగతోనో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, నువ్వే నన్ను కాపాడాలి దేవుడా అని అనుకుంటూ ఉంటుంది మనసులో మైథిలి.